వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేశారు విజయలక్ష్మి మేడం, సేవారత్న విజయలక్ష్మి గారు, వేటపాలెం నుంచి, చీరాల దగ్గర. విజయలక్ష్మి మేడం ఒక స్కూల్ టీచర్ గా ఉండి వర్క్ చేస్తూ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారాన్ని విశేషంగా చేస్తూ పిరమిడ్ నిర్మించుకొని ఎన్నో పిరమిడ్ నిర్మాణాలలో తాము భాగస్వాములు అవుతూ వారింట్లో సెంటర్ ని రన్ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఎన్నో స్కూల్స్ లో ఎన్నో గ్రామాలలో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వారి చేస్తున్న సేవల్ని గుర్తించి సేవారత్న అనే బిరుదుతో సత్కరించుకున్నారు. వారి యొక్క జ్ఞానం ఎంతో విలువైనది. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు ఎక్కడ జరిగినా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. పౌర్ణమి ధ్యానం అంటే ఆ బుక్ గురించి చెప్పాలంటే విజయలక్ష్మి మేడం పేరే అందరూ చెప్తారంటంలో అతిశయోక్తి లేదు. అంత బాగా పౌర్ణమి ధ్యానం గురించి చెప్తూ ఉంటారు. మేడం వారు పొందిన జ్ఞానాన్ని, వారి పొందిన అనుభవాలని అందరికీ పంచుకుంటూ, అంటే ఇక్కడ ఆడవారి వయసుని, ఎవరిదైనా వయసు గురించి చెప్పడం ఇది కాదు. మేడం 75 సంవత్సరాలు ఉన్నాయి దగ్గర దగ్గర. ఈ వయసులో కూడా ఎంతో హుషారుగా యంగ్స్టర్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఎంతో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. పత్రిజీ ఏదైతే సూచించారో దానిని అనుసరిస్తూ ఆ ఆదర్శ సూత్రాల్ని పాటిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ మనందరి దగ్గరికి రావటం మనందరి భాగ్యం. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. ప్లీజ్ కంటిన్యూ. అమ్మ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ లో ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ కంటిన్యూ అమ్మా. ఇందాక రైట్ సైడ్ అని చెప్పారు, బాగుంది. ఇప్పుడు కొంచెం లైట్ ఏదో కొద్దిగా పడినట్టుంది. పర్వాలేదు, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే. మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం మా అందరి తరపున. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్న అనితా మేడం గారికి, అలాగే ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న దివ్యాత్మ స్వరూపులకి నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం కూడా కలవటానికి మన పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మరొకసారి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఇంత అద్భుతమైన దివ్యత్వానికి సంబంధించిన ఈ యొక్క ప్రయాణం, ఈ సత్యమార్గ ప్రయాణంలో పయనించటానికి, ఇంత జ్ఞానం మనం తీసుకోవటానికి, మరి ఈ భూమి మీద బ్రహ్మర్షి పత్రిజీ గారు జన్మ తీసుకొని మనందరినీ కూడా ఉద్ధరించారు. ఈ ధ్యానంలోకి రాకముందు జీరో నాలెడ్జ్ రాకముందు, కానీ ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే ప్రవేశించామో అద్భుతమైన నాలెడ్జ్ తీసుకోవటం జరిగింది. మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మరి ఈ అనుభవాల కోసం వచ్చామని తెలుసుకొని ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము. ప్రతిరోజు ఆనందమే ధ్యానం ద్వారా. అట్లా మరి నేను టీచర్గా వర్క్ చేశాను. 2006లో రిటైర్ అయ్యాను. 7లో ధ్యానంలోకి వచ్చాను. 2007లో ధ్యాన ప్రవేశం కలిగింది. నాకు అసలు ఏం తెలీదు. ఈ పూజలు చేయటం కానీ, ఇవన్నీ చదవటాలు కానీ, అలాంటివన్నీ కూడా నాకు పెద్దగా టచ్ లేవు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, వచ్చిన దగ్గర నుండి ఈ జ్ఞానాన్ని తీసుకోవటం ఒక అద్భుతం అనిపించింది నాకు. పత్రిజీ గారు 3+2+1 అని చెప్పారు. అది అక్షరాల అమలుపరిచేలాగా నా జీవితాన్ని మలుచుకున్నాను. ఫస్ట్లో అసలు ఎంత కష్టం, 1 గంట ధ్యానం, 2 గంటల ధ్యానం అని చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత మళ్ళీ సత్సంగాలు కూడా వినాలి అనేవాళ్ళు. ఆ రోజుల్లో ఇన్ని పుస్తకాలు లేవు, ఇంత నాలెడ్జి లేదు. 18-19 సంవత్సరాల క్రిందట అసలు ఆ పత్రిజీ గారి ఫోటోనే మేము చూడలేదు 40 రోజులు క్లాసులు. అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని గంట సేపు అదే చెప్పేవాళ్ళు. నో నాలెడ్జ్ అనమాట. అలాంటిది ఇప్పుడు మనం అసలు సంపూర్ణంగా
ఆయన అన్ని పుస్తకాలు రిలీజ్ చేసి స్వాధ్యాయానికి పెద్దపీట వేసి మనల్ని ఆ జ్ఞానాన్ని తీసుకునేలాగా, మనం తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచేలాగా అలా చేశారు. అలా ఒక్కొక్కరిని తయారు చేసేసారు. మరి అలా మనమంతా కూడా భగవంతులము అనేది స్టేజ్ మీద సార్ చెప్పడం కాదు, భగవంతులమని తెలుసుకున్నాము ఆ జ్ఞానం ద్వారా. మనలోనే అంతా సమస్తం ఉంది, దాన్ని తోడాలి, దాన్ని తెలుసుకోవాలి అనేది మనలో కలిగింది. మరి సార్ చెప్పినట్లు నా జర్నీ చాలా అద్భుతంగా జరుగుతా ఉన్నది. మేడం గారు అన్నారు వయసు చెప్పకూడదని. నేను అసలు వయసు చెప్తున్నా ఇప్పుడు ప్రతి క్లాసులో. ఎందుకంటే ప్రతిరోజు క్లాసు 76 సంవత్సరం వచ్చినా కూడా ఇంత యాక్టివ్గా ప్రతిరోజు క్లాస్ తీసుకోవడం అంటే మరి ఇంట్లో పని అంతా చేసుకొని ఆ ధ్యాన శక్తి అనేది అర్థం చేసుకున్నాను. చివరి శ్వాస వరకు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకొని అలా తిరుగుతా ఉన్నాను అద్భుతంగా. మరి పత్రిజీ గారు ఆ ఎప్పుడైతే పిరమిడ్కి ఇంత శక్తి ఉంటుంది, ఇలా కడితే దాని యొక్క గొప్పదనం చెప్పారో వెంటనే నేను మా వేటపాలెంలో అసలు ఏం తెలీదు. అలాంటి టైంలో 2010లోనే మా ఇంటి మీద 16x16 సైజు పిరమిడ్ కట్టి ఆ రోజుల్లో 150 మంది 200 మంది ఒక క్లాస్ పెడితే ఆ విధంగా వచ్చి ప్రతిరోజు కూడా ధ్యానము జ్ఞానం చెప్తూ అలా నాలెడ్జి పెంచుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇతర గ్రామాలకి వెళ్ళటం గురువులు చేసిన పని. నా పిరమిడ్ లో నేను ధ్యానం చేస్తా ఉంటే హాస్టల్ మాస్టర్స్ వచ్చి నీ డిజైన్ ఇది కాదు, నువ్వు జ్ఞానం పంచడానికి వచ్చిన సోలు కాబట్టి జ్ఞానం పంచాలని చెప్పి నాకు మెసేజ్ ఇవ్వటం. ఆ తర్వాత ప్రతి గ్రామంలో 40 రోజులు ఒక్కదాన్నే పెట్టడం, ఇట్లా ఎన్నో గ్రామాల్లో జరిగింది మాస్టర్స్. తర్వాత పత్రిజీ గారు ఇట్లా గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాము కానీ సజ్జన సాంగత్యం ముఖ్యమని చెప్పేవాళ్ళు. సజ్జన సాంగత్యానికి అంత గొప్పగా ఎందుకు చెప్పేవాళ్ళు అంటే ఎన్నో జన్మల కర్మలు మనలోకి దగ్ధం అవుతాయి ఆ జ్ఞానం ద్వారా అనేది మెయిన్ పాయింట్ గా చెప్పారు. అందువల్ల అప్పుడులో దగ్గరలో సెంటర్స్ ఉండేవి కాదు. ఏ గుంటూరు, ఒంగోలు, బాపట్లో అలా బస్సుల్లో వెళ్ళి ఆ క్లాసులు విని వచ్చేదాన్ని. అంత అద్భుతంగా అనిపించేది, అసలు వేరే లోకంలోకి వెళ్ళినట్టుండేది ఆ జ్ఞానం వింటుంటే. అట్లా నేను సజ్జన సాంగత్యం కూడా మొదలు పెట్టాను చిన్న చిన్నగా నాకు కుదిరినప్పుడల్లా. తర్వాత 2013 ఆ 14 టైంలో పత్రిజీ గారు స్టేజ్ మీద చెప్పారు ఆ నాలెడ్జి ప్రతి ఒక్కరికి అందించాలంటే మనకి సో మనీ బుక్స్ వచ్చినాయి, ఆ బుక్స్ చదివి ఆ బుక్ లోని జ్ఞానం మొత్తం కూడా మ్యాటర్ని ఒక రోజులో 1 డే క్లాసులో అయిపోయేలాగా చేసి అందించమని మెసేజ్ ఇచ్చారు. పత్రిజీ గారు ఏదైతే చెప్తారో వెంటనే నేను అది ఇంప్లిమెంట్ చేసుకునేదాన్ని. అది ఖచ్చితంగా చేసి తీరాలి అనే తపన నాలో మొదలవుతుంది. ఖచ్చితంగా చేసి తీరతానన్నమాట. అది మొదటి నుంచి కూడా నాలో జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎన్నో పుస్తకాలు చదవటం జరిగింది. తర్వాత రమణేష్ గారితో నాకు కొంచెం జూమ్ ద్వారా పరిచయం జరిగింది. ఆయన చాలా పుస్తకాలు చెప్పారు. అప్పటికి నాకు కొన్ని పుస్తకాలు తెలియదు. ఆయన చెప్పిన తర్వాత నేను ఇంకా ఆయన చెప్పిన పుస్తకాలు చాలా చదివాను. ఆ చదివిన తర్వాత అవి 1 డే క్లాసు చెప్పటం జరిగిందనమాట. పత్రిజీ గారు మనకి ఈ దివ్యత్వాన్ని గురించి, మనలో ఉన్న దివ్యత్వాన్ని గురించి తెలుసుకోమని చెప్పటం ద్వారా నిజంగా ఎంత దివ్యత్వం ఉందో మనం ఆ బుక్స్ చదివిన తర్వాత అనుభవంగా తెలుస్తుంది. బుక్స్ చదవటం ద్వారా అనుభూతి పొందుతాము. ఇప్పుడు నేను ఒక బుక్ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఆ పుస్తకంలోనే నాలెడ్జి తీసుకుంటూ అలా కళ్ళు మూసుకొని హృదయం మీద ఆ పుస్తకం పెట్టుకొని అలా కళ్ళు మూసుకోగానే అందులో ఉన్న మాస్టర్స్ నాకు అనుసంధానం అవుతా వచ్చారు. తర్వాత ఒక్కొక్క పుస్తకంలో ఆ లోకాలకి తీసుకెళ్లటం జరిగింది. కళలలో రూపంలో, ధ్యానంలో,
ఉదాహరణకి శివన యోగుల పుస్తకం అది చదువుతా ఉంటే ఆ శివన యోగుల యొక్క పదం అసలు మనం వినలేదు. మరి పత్రిజీ గారు ఈ బుక్స్ చదవటం వలన ఆ శివన యోగుల పీఠము, ఆ పీఠం దగ్గర వాళ్ళ కుటీరాలు ఎలా ఉంటాయో, మంచులో వాళ్ళు ఎలా సాధన చేస్తారో, మరి ఆ సాధనలోనే అక్కడ జరిగే సంఘటనలు ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు మననం చేసుకొని వాళ్ళకు వాళ్ళే ఈ రోజు ఏదన్నా పొరపాటు జరిగితే వాళ్ళకు వాళ్ళే శిక్ష వేసుకోవటం, వాళ్ళకి వాళ్ళే ఎవరో కాదు మనకు మనమే మనం సరి చేసుకునేలాగా దానిలో తెలియజేశారు. అసలు అద్భుతంగా ఆ పీఠంలో ఆ కుటీరాలను దర్శించాను. అసలు ఎంత అద్భుతం అంటే ఆ హిమాలయాల్లో తెల్ల గులాబీలు ఎర్ర గులాబీలు వాటితోటి కుటీరాలు అలంకరణ చేస్తారు. మంచు ప్రాంతం కాబట్టి అవి వడలిపోయేవి కాదు. సుగంధ పరిమళాలతోటి ఆ కుటీరాల్లో కూర్చొని వాళ్ళు అలా ధ్యానం చేసేవాళ్ళు. అలాగే మిర్ధాదు పుస్తకం అద్భుతంగా అది కూడా అంతే. ఇంకా పౌర్ణం ధ్యానం అయితే అసలు ఇంకా మరి నన్ను దానిలోకి తీసుకెళ్లారనమాట. అట్లా ఒక్కొక్క పుస్తకం తోటి అనుసంధానం అయ్యి ప్రతి అధ్యాయం గుర్తుండేలాగా నాకు ఒక వరం అన్నమాట. పుస్తకం చదవటం ఒక ఎత్తు అయితే దాన్ని చెప్పడం చెప్పగలగటం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మాస్టర్స్ నాకు నా చేత చెప్పిస్తున్నారు అనేది నాకు తెలిసిపోయింది. ప్రతి అధ్యాయం గుర్తుండేలాగా ప్రతి పేజీలో ఏ మ్యాటర్ ఉంది అనేది గుర్తుండేలాగా నాకు రికార్డ్ అయ్యేలాగా మాస్టర్స్ సహాయం చేస్తున్నారు. అందువల్ల ఈ స్వాధ్యాయంలో చాలా ముందుకి వెళ్ళి క్లాసులు చెప్పగలుగుతున్నాను. అందుకనే గురువులకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే పుస్తకం ఒకసారి చదువుతాము, మనకి ఒక నాలెడ్జిగా ఉండదు. తర్వాత తర్వాత చదువుతా ఉంటే ఇంకా బాగా ఉంటది అనమాట. బాగా ఉండి చెప్పగలిగే స్థితికి వస్తాం అనమాట. మరి పత్రిజీ గారితో నా ప్రయాణం అంటే మాకు ఎప్పుడు కూడా చీరాలు వస్తారు. చుట్టుపక్కల ఒంగోలు వచ్చిన దసరా నవరాత్రులప్పుడు వచ్చిన మధ్యలో వచ్చిన చీరాల్లో కలబందే చీరాల్లో మాకు దర్శనం ఏముందే వెళ్ళరు. అక్కడికి వచ్చినప్పుడు సారు చాలా అద్భుతంగా ఒక రోజు ఉంటారు. మేమందరం కూడా ఆయన దగ్గరే ఉండేవాళ్ళము. అలా కలిసేవాళ్ళం అనమాట. మరి ఈ వికసిత పుష్పాలు అనే పదము చూస్తేనే నాకు ఒక ఆ ఆనందం. ఆ వికసిత పుష్పాలు ఎవరంటే పిరమిడ్ మాస్టర్స్ వికసిత పుష్పాల్లాగా తయారు చేశారు. ఆయన 10 సంవత్సరాల క్రిందట పారిజాత పుష్పాలు అని అన్నారు. మన మ్యాగజైన్ లో వచ్చే పుస్తకంలో ఇట్లాగే వికసిత పుష్పాలు బదులు పారిజాత పుష్పాలు అని చెప్పి ఆ పారిజాత పుష్పాలకి అసలు దివి నుండి భూమికి దిగి వచ్చిన పారిజాతం కదా. మరి దాని యొక్క ఇది ఎలా చెప్పారంటే దాని సుగంధాలు, దాని యొక్క అందము, దాని యొక్క దివ్యత్వాన్ని గురించి చెప్పి ఏమన్నారు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ పారిజాత పుష్పాలు దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులని అర్థం వచ్చేలాగా ఆ మ్యాగజైన్ లో ఇస్తే అలాంటి చదువుతా ఉంటే మనకు అసలు ఎలా ఉంటుంది, అసలు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్క మాటలోనే సార్ ఎంతో అర్థాన్ని దానిలో ఇస్తారనమాట. ఆ విధంగా మనం నాలెడ్జి పెంచుకోవటం తెలుసుకోవటం జరిగిన తర్వాత సారు 19 19 ధ్యాన మహాచక్రం మహిళా ధ్యాన మహాచక్రానికి ముందు వచ్చారు. అప్పుడు మనకి పిఎంసిని గురించి చాలా అద్భుతంగా ప్రచారం జరుగుతూ ఉంది, అది రావాలని. అప్పుడు దానికి సహాయం చేసే వాళ్ళని కూడా, మనీ కట్టే వాళ్ళని కూడా సేకరించారు. అందులో మనీ సేకరించడానికి నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు పాత్రేజీ గారు ఏంటి సంగతులు మేడం ఇలాగే అడుగుతారు, చీరాలు వచ్చినప్పుడు కళ్ళు ఎగరేసి మరి అడుగుతారు. ఆఖరిలో నాకు 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు. చక్కగా నేను అప్పటికి 19 లక్షల దాకా వసూలా చేశాను. సారు చాలా సంతోషపడ్డారు. తర్వాత అన్నారు సారు, నీకు రెండో పెళ్లి జరుగుతుంది మేడం అని. రెండో పెళ్లి జరుగుతుందంటే నాకు గబుక్కున లైట్ ఎరగల. మేడం లోక కళ్యాణం కోసం మీరు ఇప్పటికి 74 అప్పటికి 74 సంవత్సరాలు అయినా కూడా మీరు ఇంత యంగ్ లేడీ లాగా, యంగ్ లేడీ అన్నారు ఆ రోజు, యంగ్ లేడీ లాగా తిరుగుతా ఉన్నారు.
మీకు మీ లోక కళ్యాణం కోసం మీరు సేవ చేస్తూ ఉంటే నీ కళ్యాణం పయ్యాలు చేస్తున్నారనే మీనింగ్ తోటి సార్ అన్నారని తెలుసుకున్నాను అనమాట. ఆ విధంగా ఆ రోజు ఎంత ఆనందాన్ని ఇచ్చారంటే సారు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి ఆ కొంచెం సేపు మనకి గురువు గారు మాట్లాడించారు అనే ఆనందంతో ఆ అప్పుడు ఆయన చూపులతోటి ఎనర్జీ ఇవ్వటము, మనలో ఇంకా ఆధ్యాత్మికత పెరగటం అనేది కూడా జరిగింది. ఈ పుస్తకాల నాలెడ్జి కూడా సారు ఉప్పలపాడులో ఐటీసీ రెడ్డి గారి ఇంట్లో నన్ను దగ్గరికి పిలిచి మరి 5 మినిట్స్ అలా ఆయన నన్ను ఆ తన దగ్గరికి తీసుకున్నారు. అప్పుడు కూడా ఎనర్జీ ఇచ్చి నేను ఆ జీవించటానికి అంటే ఈ భూమి మీద ఉండటానికి కూడా నాకు సహాయం చేశారు గురువు గారు. నాకు 67వ సంవత్సరంలో వెళ్ళిపోవాలనేది ఉన్నది. అప్పుడు నాకు ఒక గండంగా వచ్చింది. మరి గురువుల్ని వేడుకొని మరి పత్రి సార్కి మెసేజ్ ఇచ్చి ఐ ఆమ్ రెడీ టు డెత్ అని నేను చెప్పాను. ఐ ఆమ్ రెడీ టు డెత్, నేను వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎన్నో పుస్తకాలు జ్ఞానం పంచమని చెప్పారు. నేను ఎన్నో పుస్తకాలు చదివాను. ఈ నాలెడ్జ్ అంతా పంచాలని నా తపన ఆగలేదు. కాబట్టి నన్ను ఎలా చేస్తే అలా అని మెసేజ్ ఇచ్చాను. వెంటనే నాకు ఒక గురువు కంపౌండర్ రూపంలో వచ్చి అరికాళ్ళ నుంచి తల దాకా కలశము పట్టుకొని వచ్చి ఆ కలశంలో నీళ్లు నా మీద చల్లటం, దాని నుంచి బయటపడటం, మరి అప్పటి నుంచి 16 నుంచి ఇప్పుడు దాకా మరి వాళ్ళు ఇచ్చిన ఆయుష్ తోటి నేను మళ్ళీ పునర్జన్మలాగా ఈ క్లాసులు చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అద్భుతం మేడం, అద్భుతం. ఆ అలా చెప్తా ఉంటే పౌర్ణమి ధ్యానం విజయలక్ష్మి అని ఎందుకు పిలుస్తున్నారంటే, పౌర్ణమి ధ్యానం పుస్తకం 18 సంవత్సరాల క్రిందట ఎవరికి కూడా తెలియదు. 18 ఆదర్శ సూత్రాల్లో పౌర్ణం ధ్యానము కంపల్సరీ అనేది చెప్పారు. 18 ఆదర్శ సూత్రాలు నేను చాలా అది చదివేదాన్ని, చదివి అవి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకొని టిక్కులు కొట్టుకునేదాన్ని ఎంతవరకు వచ్చానని. అప్పుడు పౌర్ణం ధ్యానానికి అంత విశేషంగా 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు కదా అని ఆ పుస్తకం లైబ్రరీలో తెచ్చుకున్నాను. తెచ్చుకొని చదువుతా ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంతేకాకుండా ఆ పౌర్ణం ధ్యానంలో ఆ లాసా గ్రామంలో బుద్ధ పౌర్ణం వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయని దానిలో ఉన్నదనమాట. అది ఏమైందంటే పౌర్ణమి రోజు తెల్లవార్లు ధ్యానం చేస్తూ నేను కిందకి వచ్చాను. పిరమిడ్ దగ్గర నుంచి కిందకి వచ్చాను. వస్తే అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఆ టిబెట్ లో బుద్ధ వేడుకలు జరిగేది మొత్తం కూడా చూపెడతా ఉన్నారనమాట కళ్ళకి కట్టినట్టు. అలా అక్కడికి ఆ లాసా గ్రామం వెళ్ళి ఆ ఆ బుద్ధ పౌర్ణమి వేడుకలు చూడటము అదంతా కూడా నన్ను ఆకట్టుకొని దానిలోకి తీసుకెళ్లారనమాట. అనుభూతి పొందేలాగా చేశారనమాట. అట్లా ఒక్కొక్క పుస్తకంలో అట్లా నేను దానిలో మునిగిపోయి అనుభూతి చెంది చెప్పడం జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఈ మధ్య ఆర్కే గారి బుక్స్, రామకృష్ణ గురువు గారని గాయత్రి పరివారానికి సంబంధించిన గురువు గారు ఇక్కడ మా వేటపాలెంలోనే దత్తక్షేత్రానికి ఆయన పునాది వేశారు. అక్కడే మాకు 9 పిరమిడ్లు కట్టాము సముద్రం ఒడ్డున. ఇప్పుడు ఆయన పుస్తకాలు చదువుతా ఉన్నానమాట. ఆయన పుస్తకాల్లో చదువుతా ఉంటే సీక్రెట్ డాక్టరేట్ నాకు ఎప్పటి నుంచో చదవాలని ఉంది, బ్లావెట్స్కి మేడం గారిది. ఆ పుస్తకం నాలెడ్జి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేడం గారు చాలా ఎక్సలెంట్ కదా అసలు. ఆ రోజుల్లో అంత ధైర్యంగా అంత చిన్న వయసులో సశరీరంగా గురువును కలిసిన తల్లి ఆమె. మరి అంత అద్భుతంగా ఆవిడ ఆ సీక్రెట్ డాక్టరేట్ రహస్యాలు అంటే ఏంటంటే మనకి మన దేశంలో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. కానీ మనం సంపూర్ణంగా ఎప్పుడూ చదివి వాటి లోతుల్లోకి వెళ్ళలేదు. కానీ ఆవిడ వేరే దేశం అయినప్పటికి కూడా మన భారతదేశంలో ఇవన్నీ కూడా అవి చదివింది ఆవిడ. చదివి వాటిల్లో లోపలికి వెళ్ళి వాటి అంతరార్థాలు చెప్పింది చాలా అద్భుతంగా.
అంతరార్థాలు చెప్పింది అనమాట. అలా చెప్పడం చాలా అద్భుతమైన నాలెడ్జ్, సృష్టి రహస్యాలు చెప్పింది. అండము పిండము బ్రహ్మాండాన్ని గురించి చెప్పింది. తర్వాత సప్త ఆత్మల గురించి చెప్పింది. తర్వాత మన భారతంలో జరిగిన అనేక సంఘటనల్ని లోతుకెళ్ళి చెప్పింది అనమాట. చాలా బాగుంది ఆ నాలెడ్జ్ అనమాట. అందులో ఈ రోజు మనము ఆవిడ గురించి రెండు సంఘటనలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సంఘటనలు నేను కూడా ఎప్పుడు వినలేదు, అంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఉదాహరణగా చెప్తున్నానంటే, మన సోలు భూమి మీదకి వస్తా ఉంది, వెళ్తా ఉంది, వస్తా ఉంది, వెళ్తా ఉంది, రాకపోకలు జరుగుతా ఉన్నాయి. ఇలా ఇదంతా కూడా ఈ వర్క్ చేయటానికి లక్షల సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా ఈ ధ్యానము జ్ఞానం ద్వారా ముక్తి పొంది ఇదే ఆఖరి జన్మ చేసుకుంటామని సార్ ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి మన లక్షల సంవత్సరాల క్రిందట జన్మలు ఎలా ఉంటాయో ఈ రెండు సంఘటనలు విన్న తర్వాత మనకి అర్థమవుతుంది. ఎంత పోరాటం చేశామో, ఎంత అనుభవాలు పొందామో, ఎన్ని సాధనలు చేశామో, ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి ఈ స్థితికి వచ్చాము అనేది మనము తెలుసుకుంటాము. ఈవిడ పేరు, అసలు పేరు హెలినా పెట్రోననా, హెచ్పి బ్లావెట్స్కి అంటారు అనమాట. హెచ్పి అంటే హెలోనా పెట్రోన్ అనమాట. ఈవిడ 18వ శతాబ్దానికి చెందింది. మరి 31లో దక్షిణ రష్యాలో ఆమె జన్మించింది. జన్మించిన తర్వాత ఆమె 5 సంవత్సరాల నుంచే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతూ, అప్పటికే ఆమెకి అతీంద్రియ శక్తులు ఉండి అవి ఇవి కనపడతా ఉంటాయి. వాళ్ళ అమ్మమ్మకి చెబుతా ఉంటది అనమాట. చెబుతా ఉంటే ఆమె ఆధ్యాత్మికతలో ఉంది కాబట్టి ఈమె యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మురిసిపోయేదన్నమాట. ఆ విధంగా ఆ మొదలవుతాయి ఆమెకి అతీంద్రియ శక్తులు. మరి ఆమెకి 17వ సంవత్సరంలోనే పెళ్లి చేస్తారు ఫ్లవర్స్ కి, మేడంకి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 3 నెలలు కూడా ఆయన దగ్గర ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకి తెలియజేసి, నేను ఇలా ఆధ్యాత్మికంగా దీనిలోకి వెళ్ళేసి నేను అనేకం తెలుసుకోవాలని వాళ్ళ నాన్నకి మాత్రం చెప్పేసేస్తుంది. వాళ్ళ నాన్న సహాయం చేస్తా ఉంటారు. ఆ విధంగా ఆమె ఎన్నో సముద్ర తీరాలు, ఎన్నో నదీ తీరాలు, కొండలు కోనలు కాలినడకన ఆ రోజుల్లో ఎంతో ప్రయాస పడి ఆమె అవన్నీ కూడా హిమాలయాలకి, మన భారతదేశం టిబెట్ అక్కడికి వచ్చి హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు ఉండి నాగసాధువులు వీళ్ళందరినీ గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి ఆ రోజుల్లోనే ఆమె వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళు చేసే పూజలు, మంత్ర యంత్ర తంత్ర విద్యలు దగ్గరుండి ధైర్యంగా తను తెలుసుకుందనమాట. అంత ధైర్యం గల వనిత అనమాట ఆమె బ్లావెట్స్ మేడము. అలాంటి మేడం అనమాట. తర్వాత 91 మేలో శరీర త్యాగం చేసింది. మరి ఈమె పుస్తకాలు ఎలా రాసిందంటే, హిమాలయాల్లో 2 గురువులు, పరమ గురువులు ఆ పుస్తకాలు రాయమని చెప్పారు. వాళ్ళ యొక్క ఇదితోటి నేను ఈ పుస్తకాలు రాశానని చెప్పడం జరిగింది. ఆమె పుస్తకాలు ఎలా రాసేదంటే, ఆమెకి ఎదురుగా ఒక గడియారం తగిలించుంటుంది, ఒక టేబుల్ కుర్చీ ఉంటది, దానిలో కూర్చొని టేబుల్ మీద కలం పుస్తకం మీద పెడద్ది అంతే. పెట్టగానే ఆ గడియారం ఇంకా అలా చూస్తూ ఉంటే దానిలో కొన్ని ఆమెకి కనపడాయంట. మిగతా వాళ్ళకి కనపడవు, తనకి అలా మెసేజ్లు అందేయి. ఆ విధంగా కలం సాగిపోతూ ఎలా ఎంతసేపు రాసేది కూడా తెలియకుండా ఆ విధంగా బుక్స్ రాసే ఆ జ్ఞానాన్ని అందజేసింది. అలా అందజేసిన తర్వాత ఆమె థియోసాఫికల్ సొసైటీ అనేది స్థాపించాలని అనిపించి మన భారతదేశానికి వచ్చి ఆవిడ అడయార్లో ఆ యొక్క సంస్థని స్థాపించటం జరిగింది. అంటే ఆ సొసైటీ యొక్క అర్థం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం మనిషి తనలో ఉన్న శక్తుల్ని, సామర్థ్యాల్ని బయటికి తీయాలని చెప్పింది. అదే అన్నమాట. మనిషిలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి అన్నమాట. ఆ శక్తుని, సామర్థ్యాల్ని మనం బయటికి తీయాలని చెప్పింది. ప్రకృతిలో ఉన్న రహస్య శక్తుల్ని తెలుసుకోవాలి. ఈ 2 కాన్సెప్ట్స్ తోటి ఆ సొసైటీ ప్రారంభించడం జరిగిందనమాట. తర్వాత ఆమె జాగృత, నిద్ర, స్వప్న అవస్థల గురించి చాలా అద్భుతంగా చెప్పింది. కళల్లో సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారని మనకి తెలియజేసింది అనమాట. ఆ విధంగా ఆవిడ ఆ సొసైటీని స్థాపించి ఇక్కడ ఉండి ఎనలేని సేవలు చేసింది అనమాట.
మరి ఈమె జీవితంలో రెండు సంఘటనలు ఏంటంటే 20 కోట్ల సంవత్సరాలకి వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఆమె జీవితము 20 కోట్ల సంవత్సరాలు వెనక్కి. అంటే ఇప్పుడు మనకి భూమి, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ వేరువేరుగా చూస్తున్నాము. కానీ అప్పుడు ఇంకా వేరుపడలేదు, అన్ని వేరుపడలేదు. భూమి, చంద్రుడు అన్ని ఒకటిగానే ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఆ ఆ 20 కోట్ల సంవత్సరాల క్రిందట బ్లావట్స్కి మేడము ఒక కుక్కగా జన్మ తీసుకుంది. చూడండి, మనం జంతు సామ్రాజ్యం నుంచి వచ్చామని చెప్పుకుంటాం కదా, అట్లా ఫస్ట్ ఆమె కుక్కగా జన్మ తీసుకుంది. మరి అక్కడ కోయగూడెం ఒకటి ఉంటే ఆ కోయగూడెం దొరగా మరి కేహెచ్ అనే మాస్టర్, గొప్ప మాస్టర్ అన్నమాట, ఆయన జన్మ తీసుకున్నారు కోయ దొరగా. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి అని మనం చెప్పుకుంటా ఉంటాము, ఆయన ఆధ్యాత్మికవేత్త. మరి ఈ సొసైటీలో కూడా ఆయన కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన ఆయన కొడుకుగా పుట్టాడు. చూడండి, ముగ్గురు మూడు పాత్రలు తీసుకున్నారు. కేహెచ్ మాస్టర్ ఏమన్నా కోయిదరగా జన్మ తీసుకున్నారు, బ్లావట్స్కి మేడం కుక్కగా జన్మ తీసుకున్నది, జిడ్డు కృష్ణమూర్తి కోయిదర కొడుకుగా జన్మ తీసుకున్నారు. అయితే ఆ రోజుల్లో ఆ కోయదొర ఆ కొడుక్కి కాపలాగా ఈ కుక్కను పెట్టుకున్నాడు. బ్లావట్స్కి మేడము కుక్కగా జన్మ తీసుకుంది, ఆవిడ్ని కాపలాగా పెట్టుకున్నారు ఆ ఆ గూడెంలో. ఈ గూడెలకి అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఒకరికొకరు గొడవలు జరుగుతూ ఉంటాయి. పక్క గూడెంలో గొడవలు వచ్చి ఒక నది దాటి వాళ్ళ దగ్గర ఈయన యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు పూర్తిగా ఆ యొక్క జిడ్డు కృష్ణమూర్తి బాలుడిగా జన్మ తీసుకున్నాడు. ఆ బాలుడి యొక్క బాధ్యత అక్కడ కుక్క ఉందని ఆ కుక్కకి అప్పుడు చెప్పేసి ఆయన యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఈ పక్క గూడెంలో వాళ్ళు వీళ్ళ వంశాన్ని నాశనం చేయాలని ఎప్పటి నుంచో ఎత్తులు వేస్తా ఉంటారు. ఎప్పుడైతే ఆయన యుద్ధానికి వెళ్ళాడో ఇంట్లో ఎవరు లేరు అనేసి ఆ బాలుడిని చంపటానికి మరి పాక్కుంటా వస్తారనమాట. అలా నేల మీద పాక్కుంటా దగ్గరికి వస్తా ఉంటారనమాట. దగ్గరికి వస్తా ఉంటే ఈ కుక్క చూస్తుంది అనమాట, అరుస్తుంది, మొరుగుతుంది. అంటే గొలుసుతోటి కట్టేస్తుంది అనమాట. అప్పుడు ఎంతో తన ఆవేదన అంతా బాలుడిని చంపటానికి వస్తున్నారని తెలియజేయటానికి ఎంతో ఎంతో అరుస్తుంది అనమాట. అరిస్తే అక్కడ ఎవరు లేరు. మరి అప్పుడు తన యొక్క గొలుసును కూడా తెంచుకొని సరిగా వాళ్ళు కత్తితోటి పొడబోయేటప్పుడు ఆ బాలుడి మీద అలా పడుకుంది అది, ఆ కుక్క పడుకొని ఆ కత్తిపోట్లు తనకు తగిలేలాగా చేసుకుందండి. ఎంత కుక్క విశ్వాసం అంటారు చూసారా. మరి తన యజమాని లేకపోయినప్పటికి కూడా ఆ బాలుని రక్షించాలని దాని మీద పడుకుంది. పడుకుంటే ఆ కత్తిపోట్లు దీనికి తగులుతాయి అనమాట. అప్పుడు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు కోయ ద్వారా తిరిగి వస్తాడు అనమాట. కేహెచ్ మాస్టర్ అనే కోయ ద్వారా తిరిగి వస్తాడు. చూసేటాడికి అదంతా రక్తం ఉంటుంది అనమాట. రక్తం ఉంటే అప్పుడు కొన ఊపిరితోటి ఉండి ఆయన చూసిన తర్వాత ప్రాణం వదులుద్ది ఆ కుక్క. ప్రాణం వదిలిన తర్వాత అప్పుడు ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా యొక్క వంశాన్ని ఈ బాలుని రక్షించింది, తన రక్తాన్ని ధారబోసింది అని ఆ రక్తాన్ని తన చేతులతోటి తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఏ నెత్తురైతే నా కొడుకు కోసము నువ్వు ప్రవహింపజేశావో, ఎంత అద్భుతంగా చేశావో, ఆ నెత్తురుతో ఆ నెత్తురు సాక్షిగా నేను చెప్తున్నాను, మనము ఎప్పుడు కలిసి ఉంటాము, మనం ఎప్పుడు కూడా కలిసి ఉంటాము. ఎంత అద్భుతమో చూడండి. మనము ఇప్పుడు కలిసి పత్రిజీ గారితోటి జర్నీ, మనమందరం ఆత్మ బంధువులు అని ఎక్కడెక్కడ వాళ్ళమో ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆయన ఏం వాగ్దానం చేశాడు, ఎప్పుడు ప్రతి జన్మలో కలిసి ఉంటామని ఆ నెత్తురు అలా చేతికి తీసుకొని వాగ్దానం చేశాడు. అలాంటివి మనకి ఎన్ని జరిగినాయి అనిపిస్తుంది ఈ సంఘటన విన్న తర్వాత. చాలా అద్భుతం అనిపించింది. మరి అలాగే ఇంకో సంఘటన జరిగింది, రెండో సంఘటన. మరి 20 కోట్ల సంవత్సరాల క్రిందట అని ఫస్ట్ సంఘటన చెప్పాను. అక్కడి నుంచి ఒక జంప్ జరిగి 95,000 సంవత్సరాలు, ఇప్పటి నుంచి దీనికి ముందు 95,000 సంవత్సరాల క్రిందట తన యొక్క జన్మలో రెండవ సంఘటన జరుగుతుంది. ఇప్పుడు కేహెచ్ మాస్టర్ కోయిదరగా జన్మ తీసుకున్న ఆయన రాజుగా జన్మ తీసుకున్నాడు.
ఎక్కడ జన్మ తీసుకున్నాడంటే ఆయన శ్వేత దీపం అని ఉంటుంది. ఆ శ్వేత దీపంలో వైట్ ఐస్లాండ్ అనేది ఉంది. అక్కడ గోల్డెన్ సిటీ ఉంటే అక్కడ రాజుగా జన్మ తీసుకున్నాడు కేహెచ్ మాస్టర్. బ్లావెట్స్కి మేడము మరి ఆ వాళ్ళకి సైనికులు ఉంటారు కదా, రాజు అంటే సైనికులు ఉంటారు కదా, ఒక అంగరక్షకుడుగా తన కొడుకి అంగరక్షకుడుగా ఆయన్ని పెట్టుకున్నారు. మరి జిడ్డు కృష్ణమూర్తి రాజు కొడుకుగా యువరాజుగా పుట్టాడు. చూసారు ఎంత చేంజ్ వచ్చిందో. మరి కుక్కగా జన్మ తీసుకున్న ఆవిడ మళ్ళీ అంగరక్షకుడిగా జన్మ తీసుకొని జిడ్డు కృష్ణమూర్తి యువరాజుగా, అలాగే రాజుగా కేహెచ్ మాస్టర్ జన్మ తీసుకున్నారనమాట. జన్మ తీసుకుంటే రాజుల్లో కూడా ఎప్పుడు ఆ సింహాసనాన్ని ఆ కిరీటాన్ని మనం తీసుకోవాలని అలా ఉంటాయి కదా రాజకీయాలు. ఆ విధంగా వంశాలు నాశనం అవ్వాలని అనుకుంటారు కదా, ఆ విధంగా ఈ బాలుని కూడా చంపడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతాయి. మరి రాజులు ఎంతో వైభవంగా లోపలే పెంచుతారు చిన్నపిల్లల్ని. మరి వాడికి ఏ లోటు కూడా లేకుండా ఈ అంగరక్షకుడినే ఉపయోగించి వాడు ఏడుస్తున్నా సరే ఏదైనా సరే అన్ని ఈ అంగరక్షకుడిగా జన్మ తీసుకున్న బ్లావెట్స్కి మేడం గారే చక్కగా చూసుకుంటా ఉంటారు. ఒకరోజు అన్నం తినకుండా మారాం వేస్తా ఉంటాడు ఆ యువరాజు. ఆ మారాం వేస్తా ఉంటే ఏమవుతుందంటే అలా ఉద్యానవనంలోకి తీసుకెళ్లి అవి ఇవి చూపెడతా పెట్టి మాటలు చెప్పొచ్చని ఆ మారాలను తీర్చాలని అంగరక్షకుడు ఆ బాలుని ఉద్యానవనంలోకి తీసుకెళ్తాడు. బయటికి వచ్చారు ఇదే అదను అనుకొని ఒక్కసారి 6గురు వస్తారనమాట ఆ బాలుని చంపడానికి. వస్తే అప్పుడు ఆ బాలుని ఇలా తన యొక్క పడేసింది అనమాట, కింద పడేసింది అనమాట. బాలుని ఇలా పడుకునేలాగా బాలుని పడేసి ఆ బాలుని మీద తను పడుకొని ఆ కత్తి ఘాట్లన్నీ కూడా వాళ్ళు పొడిచేయన్నీ కూడా తనకి తగిలేలాగా చేసుకోవడం అనమాట. ఆ అంగరక్షకుడు అలా రక్షిస్తాడనమాట. అప్పుడు ఇంకా చనిపోయాళ్లే అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అందరికి అరుస్తుంది, అరుస్తాడు అంగరక్షకుడు, అందరు వస్తారనమాట. అప్పటికే తనకి చాలా రక్తం ప్రవహిస్తా ఉందన్నమాట. ఇది రెండోసారి రక్తం ప్రవహించటం అనమాట. అప్పుడు ఇదిగోండి నాకు అప్పచెప్పారు మీ బిడ్డని, ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ, ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ, మీరు చెప్పిన డ్యూటీ నేను చేశాను అని చెప్పుద్ది అనమాట. చెప్పిన తర్వాత ఈయన కేహెచ్ మాస్టర్ అంటే ఈ రాజుగా జన్మ తీసుకున్న ఆయన మళ్ళీ దోశలతోటి ఆ రక్తం తీసుకుంటాడు అనమాట. తీసుకొని ఏమంటాడంటే we will be together until our souls are one. మన సోల్స్ అన్ని ఒకటే అయ్యేలాగా ఏకత్వం అని చెప్పుకుంటారు చూసారా, ఆ ఏకత్వం భూమి మీదకి వచ్చేదాకా మన సోల్స్ అన్ని కలిసే ఉంటాము అనేది మళ్ళీ శపథం చేశాడనమాట. ఇది రెండవ సంఘటన. కాబట్టి అలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రిందట ఆ విధంగా జన్మ తీసుకున్న ఆవిడ మరి 18వ శతాబ్దంలోకి మరి ఒక గొప్ప సోలుగా వచ్చి ఆమె యొక్క సేవలు అందించి మరి ఆమె యొక్క జ్ఞానాన్ని అందించి అద్భుతమైన వంతిగా పేరు పొందింది. మరి అలాగే మనము కూడా లైట్ వర్కర్స్ అని చెప్పుకుంటున్నాము, మనం కాంతి దేహదారులు అని చెప్పుకుంటున్నాము. ఎలా అయ్యామంటే అలాగే మనం కూడా ఒక్కొక్క జన్మలో ఎంతో ఎంతో సాహసాలు చేశాము. సాహసాలు చేసి వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని జయించి మరి ఈ విధంగా అద్భుతమైన గురువు సశరీరంతో మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకి దొరకటం మహాభాగ్యంగా మరి మనం ఇప్పుడు ఆనందంతో ఉంటున్నాము. మన జీవితాలే మారిపోయినాయి ఈ యొక్క ధ్యానంతో, జ్ఞానంతో, మన యొక్క మార్పులతోటి ప్రతిరోజు ఆనందంతో ఉండగలుగుతున్నాం మాస్టర్స్. మరి ఇంకొక సంఘటన కూడా చాలా అద్భుతమైన సంఘటన అండి. మనము రామకృష్ణ పరమహంస అందరికీ తెలిసిన ఆయన, అద్భుతంగా ఆయన శిష్యుడు వివేకానందుడు. మరి వీళ్ళిద్దరి యొక్క జన్మ రహస్యం కూడా మనం ఈరోజు తెలుసుకుంటాం సింపుల్ గా. మరి రామకృష్ణ పరమహంస వివేకానందుడు జన్మ తీసుకోవటానికి ముందు ఏం జరిగిందంటే ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చొని ఆయన పైలోకాలకి వెళ్ళిపోయారు. ఆయన బాగా సమాధి స్థితిలోకి వెళ్తా ఉంటారు కదా ధ్యానంలో, ఆ విధంగా పైలోకాలకి వెళ్తారు.
వెళ్ళేసి అక్కడ ధ్యానంలో కూర్చొని గబుక్కున 2 లోకాల క్రిందకి లయా సెంటర్ అని ఉంది. లయా సెంటర్ దాని పేరు. అక్కడికి ఒక చిన్న పిల్లాడు రూపంలో ధ్యానంలో చూడండి, ఆ లయా సెంటర్ లో తపస్సు చేసుకుంటున్న, ధ్యానం చేసుకుంటున్న ఒక మాస్టర్ ఒడిలో చిన్న పిల్లాడుగా జారి పడ్డాడు. చాలా హాస్యంగా ఉంటది, చాలా అద్భుతం అనిపిస్తుంది ఈ సంఘటన. అలా జారి పడతాడు ఆయన ఒళ్ళో. ఆయనకి మన పత్రిజ గారికి గడ్డ, ఈ గొరువులకి గడ్డాలు ఎలా ఉంటాయో అట్లా గడ్డం బాగా ఇక్కడ దాకా పెరిగి ఉంటుంది అనమాట. ఆ చిన్న పిల్లాడు ఒళ్ళో పడి ఏం చేస్తున్నాడు, ఆ గెడ్డం పట్టుకొని పీకి లాగుతా ఉన్నాడు. ఆయన మంచి ధ్యాన స్థితిలో ఉన్నాడు. ధ్యానం చేసేటప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఎంతో కోపం కదా గురువులకి. కానీ కళ్ళు తెరిచి ఆ బిడ్డను చూడగానే ఆయనలో ప్రేమ తత్వం ఉప్పొంగిపోయి ఆ గడ్డం పీకుతున్నా సరే కోపం రాలేదంట. చూడండి ఎంత వండరు. ఆయన ప్రేమతో నవ్వుతూ ఆ బిడ్డను చూస్తా ఉన్నాడంట. ఈయన నవ్వుతా ఉన్నాడంట, ఈ బిడ్డ కూడా నవ్వుతా ఉండి. అప్పుడు కొంచెం సేపు జరిగిన తర్వాత, నేను భూలోకానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతారంట. అంటే ఈ పశుపాలుడుగా ఉన్న రామకృష్ణ గురువు గారు, నేను భూలోకానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతారంట. అడిగి ఆయన వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతే అప్పుడు రామకృష్ణ పరమహంసగా భూమి మీదుగా ఉన్నప్పుడు మరి నేను వస్తానని మాట ఇచ్చాడంట ఆయన, ఆ తపస్సు చేసుకునే ఆయన. మరి ఆయనే వివేకానందుడంట. యొక్క జన్మ రహస్యం. ఆయన మరి జన్మ తీసుకోవాలంటే ఈయన ముందు వచ్చారు కదా రామకృష్ణ పరమహంస. మరి అక్కడ ప్రేమ తత్వము అని చెప్పుకున్నాము. ప్రేమ తత్వము ఆయనలో పొంగిపోయి ఆ గడ్డం పీకుతున్నా కూడా కోపం రాకుండా చిరునవ్వుతోటి ఉంటారు ఆ గురువు గారు. మరి ఆ ప్రేమ తత్వాన్ని భూమి మీదకి తీసుకురావటానికే ఆయన కాళీమాతని భూమి మీదకి, ఆమె యొక్క చైతన్యాన్ని, ఆమె యొక్క ప్రకంపనని భూమి మీద తీసుకోవటానికే ఆ యొక్క కాళీమాత రావాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది అనమాట. అందుకనే కాళీమాతకి ఫస్ట్ ఆయన పేరు గదాధరుడైతే, మరి పూజారిగా ఉండి మరి చూసే వాళ్ళకి ఒక పిచ్చివాడి లాగా రామకృష్ణ పరమహంసని పాగలంటారు. ఆయన చేష్టలు అలా ఉండే అనమాట, అర్థం కాని వాళ్ళకి. అందుకని అమ్మ ఎదురుగా కూర్చొని ఆయన స్వయంగా ప్రసాదం తయారు చేసి, అమ్మ తినవే, నువ్వు తింటేనే నేను తింటానని ఇలా అనేవాళ్ళు అనమాట. ఆ విధంగా అలా చూసి ఎక్కడన్నా ఆ విగ్రహం వచ్చి తింటదా, ఈయన పిచ్చి కాకపోతేని అలా పిచ్చివాడని అందరు అనుకొని రాణిగారికి కూడా రిపోర్ట్ చేస్తారు ఆ రోజుల్లో. అమ్మ ఇలా చేస్తున్నాడు ఈయన, ఈ పిచ్చివాడు అని. అప్పుడు ఆమె స్వయంగా వచ్చి ఆమె అనుభూతి పొంది ఆయన తపనతోటి దివ్యత్వంలో మునిగిపోయాడు అని తెలుసుకొని ఆమె చక్కగా రామకృష్ణ పరమహంసను చూసి వెళ్ళొద్దు అనమాట. వాళ్ళందరూ చెప్పినా కూడా ఆమె అర్థం చేసుకుంది రాణి. కాబట్టి అంత గొప్పవాడు రామకృష్ణ పరమహంస. మరి ఆ కాళీమాత యొక్క ఎనర్జీని, ఆ ప్రేమ తత్వాన్ని దించిన తర్వాత, ఆదిశక్తి యొక్క ఎనర్జీని దించిన తర్వాత వివేకానందుడు పుట్టడం జరుగుతుంది అనమాట. వివేకానందుడు పుట్టిన తర్వాత మరి ఆయన ఇంట్లో చాలా దుర్భరమైన పరిస్థితులు, తినటానికి తిండి కూడా ఉండదన్నమాట. మరి కొంచెం వండితే ఎవరికి వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని, నేను అక్కడ తినొచ్చాను, ఇక్కడ తినొచ్చాను అని చెప్పి ఎవరికి వాళ్ళు తినకుండా ఆ కొంచెం వండింది కూడా అలా ఉంచి అలా జీవితాలు ఎల్లబోస్తున్న టైంలో ఒక చోట ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలువుపో, ఒక పాగలున్నాడు, నీకు దారి చూపెడతారు అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఆయన కలుస్తారనమాట రామకృష్ణ పరమహంసని. అప్పుడు ఆయన అష్టావక్ర గీత పుస్తకం ఇచ్చి చదవమని చెప్తారు, ఒక సంఘటన అనమాట ఇది. చదువుతా ఆయన ఆ పుస్తకం లోతుల్లోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్తారు వివేకానందుడు. అప్పుడు అది చూస్తారనమాట. ఈయన చూసి అప్పుడు మళ్ళీ లేపి, ఇప్పుడే కాదు నాయన, నీకు ఆయన యొక్క జీవితం ఈయన తెలుసుకొని దివ్య దృష్టితోటి అప్పుడే ఈయన్ని సమాధి స్థితిలో పంపకూడదు, ఈయన చాలా సేవ చేయాల్సిన పని ఉందని చెప్పి తెలుసుకొని అది ఆపేస్తాడనమాట. ఆపేసిన తర్వాత నీకు మరి ఇంట్లో నాకు ఇలా ఉందని చెప్తే కాళీమాత దగ్గరికి వెళ్ళి అడుగు, నీకు కావాలంటే ఏది కావాలంటే అది ఇస్తుందంటే, అక్కడికి వెళ్ళగానే ఆయనకి ఏం పలికిచ్చారు గురువులు, నాకు కావాల్సింది అన్నం అని అడగల, నా కుటుంబం బాగా జరగాలని అడగల, నా జ్ఞానం కావాలని అడిగాడు. చూసారా ఎలా పలికించారో గురువులు, జ్ఞానం కావాలని అడిగారు. అప్పుడు వచ్చి నేను జ్ఞానం కావాలని అడిగానని గురువు గారితో చెప్తారనమాట.
చెప్తే మళ్ళీ ఇంకోసారి అడిగంటే మళ్ళీ అదే పలికిస్తారనమాట. మరి అలాంటి అద్భుతమైన జ్ఞానం కావాలని కాళీమాతను అడిగినప్పుడు ఆ కాళీమాత యొక్క ఆశీస్సులతోటి, ఆ ప్రేమ తత్వంతో ఆయన సేవ 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 అని చెప్పి మనలో ఉన్న దివ్యత్వాన్ని గురించి ఇతర దేశాల్లో అద్భుతమైన జ్ఞానాన్ని నుంచి మన భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. గురువుల యొక్క అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క పుస్తకం చదువుతా ఉంటే ఎంత అద్భుతాలు అనిపిస్తా ఉన్నాయి. మరి అద్భుతాలకెల్లా అద్భుతాలు సృష్టిస్తున్నారు కదా పిరమిడ్ మాస్టర్స్. సామాన్యంగా జన్మ తీసుకొని మరి హౌస్ వైఫులుగా ఉంటూ మరి ఈ నారీమణులు మహిళా చైతన్యం భూమి మీదకి రావాలని పత్రిజీ గారు మహిళలకి పెద్ద పీట వేసి మహిళా ధ్యాన చక్రం పెట్టి మరి ఆ స్త్రీతత్వము పురుషతత్వము బ్యాలెన్స్ చేయటానికి మనందరికి కూడా ఎంతో జ్ఞానాన్ని అందించి ఆ పత్రిజీ గారి యొక్క ప్రయాణంతో పునీతలం అయిపోయాం. అసలు అంత అద్భుతం అనిపిస్తుంది. స్త్రీ అంటే ఏంటో తెలుసుకుంటున్నాము. అస్సలు మాకు ఇక్కడ చీరాల ఏరియాలో అసలు స్త్రీలు ఎలా చేస్తున్నారంటే అన్ని చోట్ల చేస్తున్నారు. మాకు చీరాల ఏరియాలో నిరంతరము చుట్టుపక్కల ఎప్పుడు క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఎవరు వచ్చినా సరే, ట్రస్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా రెడీగా ఉంటాయి అన్నమాట క్లాసులు. అంత అద్భుతంగా చేస్తున్నామంటే, ప్రతిరోజు చేస్తున్నామంటే ఆ ఎనర్జీస్, ఆ గురువుల యొక్క ఆశీస్సులు చాలా అద్భుతమైనవి అని తెలుసుకున్నాము ఈ ధ్యానం ద్వారా, పత్రిజీ గారి ద్వారా. మరి పత్రిజీ గారిని తలుసుకోవడం అంటే, ఆయనతోటి ప్రయాణం అంటే ఇదే. మరి ప్రతిరోజు తలుసుకోవడం అంటే మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందిస్తూ మనల్ని ముందుకి నడిపిస్తూ ఉన్నారు. తర్వాత ఒకసారి నాకు మహిళా ధ్యాన చక్రం జరిగే ముందు మెసేజ్ వచ్చింది, ఈ సంవత్సరం మళ్ళీ మీరు కర్తాలు వచ్చేటప్పటికి 12 ర్యాలీలు చేయాలని చెప్పారు. నెలకు ఒక ర్యాలీ కాడికి 12 ర్యాలీలు పూర్తి చేసుకొని 19లో అక్కడికి కర్తాలకి వెళ్ళాను. మరి కర్తాల్లో ప్రతి సంవత్సరం కూడా నేను రిసెప్షన్ లో సేవ చేస్తాను. అక్కడ కూడా ఊరుకోను అనమాట. మన సంవత్సరం కూడా చేశాను. 11 రోజులు ఉంటాను అనమాట. ప్రతి సంవత్సరం కూడా పూర్తి అయ్యేదాకా జనగణ మన పాడాల్సి ఉండేదనమాట. ఆ లాస్ట్ మెసేజ్ తీసుకున్నాకే బయలుదేరటం జరుగుద్ది. ఎందుకంటే వదల బుద్ధి కాదు, నాకు అలా ఉంటుందన్నమాట. అంటే మనకి ఆ తపన అనేది పెట్టారనమాట. తర్వాత గురు మండలి, గురు సత్తా, పరమ గురువులు, సప్త ఋషులు ఎప్పుడన్నా విన్నామని అసలు మనం వాటి యొక్క చరిత్రలు మొత్తం కూడా తెలుసుకుంటున్నాము. మొన్న ఒక రోజు చీరాల్లో క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఇదొక అనుభవం అండి, కొన్ని అనుభవం ఇచ్చారు మెసేజ్. సప్త ఋషుల గురించి జ్ఞానం బయటికి రాలేదు, మీరు చెప్పడం ప్రారంభం చేయాలని మెసేజ్ ఇచ్చారనమాట పౌర్ణమి ధ్యానం రోజు. అప్పుడు సప్త ఋషుల జ్ఞానం తెలుసుకొని సప్త ఋషుల జ్ఞానం వన్ డే క్లాస్ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఈ సప్త ఋషులు కూడా చాలా అద్భుతమైన వర్క్ అన్నమాట. ఇంకా చెప్పచ్చు మేడం? మేడం చెప్పచ్చు ఒక 10 నిమిషాలు. మరి ఇక్కడ బ్లావెట్స్కి మేడం గురించి చెప్పుకుంటూ మనము ఆమె 7 సోల్స్ గురించి చెప్పిందండి. చాలా అద్భుతమైన మెసేజ్ ఇది కూడా. 7 సోల్స్ అంటే 7 ఆత్మలు, సప్త ఆత్మలు అన్నమాట. ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క శక్తి ఉంటుందని చెప్పింది. మనకి 7 సోల్స్ ఉంటాయి, 7 ఆత్మలు ఉంటాయి. ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క శక్తి ఉంటుందని చెప్పింది. ఒక్కొక్క ఆవరణ ఉంటుందని చెప్తుంది. ఆవరణ ఇప్పుడు శ్రీచక్రంలో ఆవరణలో ప్రాకారాలను వస్తాయి, అట్లాగే మనకి ఒక్కొక్క ఆవరణ ఉంటుంది అని చెప్పింది. ఆవరణలో శక్తి ఏమవుతుందంటే విస్ఫోటనం అవుతుందని చెప్పింది. మనకి ఆ 7 ఆవరణలో శక్తి విస్ఫోటనం జరుగుతుందని చెప్తుంది. వీటినే సప్త ఆవరణలు, సప్త శక్తులు అని పిలుస్తారని కూడా మనకి తెలియజేసింది అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా ఈ సప్త ఆత్మల లక్షణాలు అనమాట. ఇవి ఈజిప్ట్ లో బౌద్ధంలో ఆత్మల విశ్వాసం చాలా బాగుందని తెలియజేసింది. ఎందుకంటే ఆమె బౌద్ధంలో ఉన్న లోతుపాతులు కూడా ఆమె పరిశీలన చేసి చాలా నాలెడ్జి తీసుకుంది అనమాట. అట్లాగే ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నాలెడ్జి తీసుకొని అక్కడ ఈ ఆత్మల యొక్క వివరణ వాళ్ళు తెలుసుకున్న నాలెడ్జి చాలా బాగుందని తెలియజేసింది. మరి ఖగోళ శాస్త్రంలో 7 నక్షత్రాల ప్రభావం,
ఈ ఆత్మల మీద, ఈ మనలో ఉన్న 7 ఆత్మల మీద చాలా ఉంటుందని చెప్తుంది. ఖగోళ శాస్త్రం ఉంది కదా, నక్షత్రాల గురించి చెప్తా ఉంటారు కదా, ఆ నక్షత్రాల యొక్క ప్రభావం మన ఆత్మల మీద చాలా పనిచేస్తుందని చెప్తా ఉంది. ఆధ్యాత్మికంగా 7 నక్షత్రాలే సప్త ఋషులు. అంటే మనం బాహ్యంగా చూస్తున్నాము నక్షత్ర మండలము, నక్షత్రాలు అనుకుంటున్నాము. మరి సప్త ఋషులు, మరి తరాసొక్కలని, ఇట్లా రకరకాలు పేర్లు పెట్టారు కదా, ధ్రువ నక్షత్రం అని రకరకాల పేర్లు పెట్టారు కదా. అందులో ఆ 7 నక్షత్రాలకి సప్త ఋషులు అని పేరు పెట్టారు కదా, అదే సప్త ఋషి మండలం. ఈ సప్త ఋషి మండలము ద్వారా ఏం జరుగుతా ఉందంటే, మనకి ప్రతిరోజు కూడా 1,44,000 మంది ఆధ్యాత్మిక గురువులు మామూలుగానే ఇలా క్లాసులు తీసుకుంటూ జ్ఞానాన్ని పంచుతూ ఎంతో సేవలు చేస్తూ రాత్రిపూట సూక్ష్మ శరీరయనం చేసి అక్కడికి ఈ జ్ఞానాన్ని, ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా తెలిసి మళ్ళీ ఆ రాత్రికి రాత్రి అక్కడ విషయాలు ఈ భూమి మీదకి తీసుకురావటం ప్రతినిత్యం జరుగుద్దని తెలియజేయటం జరిగింది. ఎంత అద్భుతమో చూడండి. ఇది ఒక నెట్వర్క్. మనం ధ్యానం చేస్తున్నాము, ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, కానీ దీని వెనక ఎంతో గురువులతోటి, విశ్వాసాంగంతో అద్భుతమైన కనెక్షన్ ఉంది. మరి 1,44,000 మంది ఆధ్యాత్మిక గురువులు సూక్ష్మ శరీరాలతోటి ఇక్కడ విషయాలు తెలియజేసి, దీనికి ఇక్కడ ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ వాళ్ళ ద్వారా తెలుసుకొని మళ్ళీ పరిష్కారం చేస్తూ ఈ భూమి మీద ఎలాంటి ఇవి కూడా జరగకుండా మరి నడిపిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి సప్త ఋషి మండలము అనేది కూడా ఉందని తెలియజేసింది. మరి ఈ సప్త ఋషులు, ఈ సప్తాత్మలకి ఏమని చెప్పిందంటే, దేహాత్మ. దేహాత్మ అంటే ఈ కంటికి కనబడే ఈ దేహం అనమాట. అలాగే జీవాత్మ, లోపల ఉన్న జీవుడు, ప్రాణం, జీవాత్మ అనమాట. అలాగే ఆస్ట్రల్ ఆత్మ, మనం ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పుకుంటాం కదా, ఆస్ట్రల్ ఆత్మ. అలాగే మానసాత్మ, మనస్సుకు సంబంధించిన ఆత్మ. మృగాలేక కామరూపాత్మ, కామరూపాత్మ. ఇట్లా మనలో ఆధ్యాత్మిక ఆత్మ, లాస్ట్ది ఆధ్యాత్మిక ఆత్మ. ఇట్లా 7 ఆత్మలు అన్నమాట. ఈ ఆధ్యాత్మిక ఆత్మనే పవిత్ర ఆత్మ లేక మహాత్మ లేదా పరమాత్మ. ఆఖరి ఉన్న ఆత్మని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. పవిత్ర ఆత్మ, పరమాత్మ అని చెప్పడం జరిగింది. మహాత్మ, పవిత్రాత్మ, పరమాత్మని, ఆఖరి ఆత్మని పిలవటం జరిగింది. ఈ 7 ఆత్మలు ఎంతో అద్భుతంగా మనలో ఎంతో తెలుసుకోవడం జరుగుద్దని మేడం గారు చెప్పడం జరిగింది. మానవాత్మని 7 ఆత్మల కోడలిగా చూస్తున్నాము. 7 ఆత్మల కోడలి, మన శరీరము 7 ఆత్మల కోడలి. ఈజిప్టు సాంప్రదాయంలో కాట్, కాట్ అనే పదము అంటారు, హిందీలో అంటారనమాట. కాట్ అంటే దేహం అనమాట, దేహము. బా అంటే శ్వాస యొక్క ఆత్మ అనమాట. బా అంటే శ్వాస యొక్క ఆత్మ. బాబా అంటే ఛాయ, దాని యొక్క నీడ. అకు అంటే జ్ఞానము. సెబే అంటే వంశము. పుటహ అంటే జన్మకారకుడైన తండ్రి. ఆత్మ అంటే శాశ్వతమైన ఆత్మ. అంటే అక్కడ ఆ భాషలో ఆమె తెలుసుకున్న దానికి అర్థం చెప్పింది అనమాట. కాబట్టి ఈ 7ంటిని క్రమంగా అక్కడ ఏమని చెప్తారంటే, దేహాత్మ, శ్వాసాత్మ, ఛాయాత్మ, జ్ఞానాత్మ, వంశాత్మ, పితృఆత్మ, దివ్యాత్మ అని అంటున్నారు అక్కడ సాంప్రదాయంలో. అంటే ఏంటంటే, ఒక్కొక్క దేశంలో ఏ విధంగా పిలవబడినా, ఏ విధంగా చెప్పుకున్నా మార్గాలు వేరు వేరైనా గమ్యం ఒక్కటే అని అనుకుంటాం కదా. అలా ఆమె తెలుసుకున్న జ్ఞానంతో ఇంత అద్భుతంగా ఈ యొక్క శరీరంలో 7 సోల్స్ ఉన్నాయని, వాటి యొక్క పరమార్థాలు ఇంకా విపులంగా తెలియజేశారు. మరి అశాశ్వతమైన అహం, మనలో అహం ఉంటుంది కదా, అది అశాశ్వతం అని తెలుసు. కానీ ప్రతి ఒక్కరిలో ఏముంటుంది? అహం ఉంటుంది అనమాట. ఆ అహం తీసేస్తే మనం భగవంతులం అయిపోతాం. అది తెలుసుకోవాలని ఆవిడ చెప్తూ, అహం జన్మకు వచ్చినప్పుడు
ఏమవుద్దంటే పదార్థము ఆత్మ ఈ రెండు ఉంటాయి మనలో. పదార్థము ఆత్మ ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే మేటర్ అండ్ స్పిరిట్ గా మారి పరిపూర్ణమైన విభిన్న ఆవరణములో తన ఉనికిని చాటుకుంటూ చైతన్యవంతమవుతుంది. మనం ఎలా చైతన్యవంతం అవుతుందో చెబుతుంది అనమాట. పదార్థము ఆ కాబట్టి ఈ మ్యాటర్ స్పిరిట్ గా పరిపూర్ణం అవ్వాలంటే మనము ఎక్కడి నుంచి రావాలి? పదార్థము ఆత్మ అనే వాటిల్లో నుంచి ఇలా మారాలన్నమాట. మారేలాగా మనకి పత్రిజీ గారు చేశారనమాట. మనలోని 7 ఆత్మలు సూర్యుడిలోని 7 ఆత్మలకి ప్రతీక. మనలో 7 ఆత్మలు అని చెప్తున్నాం కదా, అలాగే సూర్యుడిలో 7 ఆత్మలకి ప్రతీకులు. సూర్యుడి నుండి జరిగే ఈ శక్తి ఆత్మల శక్తి ప్రసరణలే కిరణాలుగా మనలోకి 7 ఆత్మల్లోకి వస్తాయంట. 7 కిరణాలు 7 రంగులు అని చెప్పుకుంటాం కదా, అలా మనలోకి ఆ సూర్యుడి యొక్క ఆ 7 ఆత్మల 7 కిరణాలు మనలోకి అనుసంధానం అవుతా ఉంటాయంట. మరి చిన్నప్పుడు ఏడంతస్తుల మేడ అని అనుకుంటా ఉంటాం చూడండి. 7 అంతస్తుల మేడ మీద కథలు కూడా ఉన్నాయి కదా, చిన్నప్పుడు చెప్పుకున్నాము. 7 అంతస్తుల మేడ అనేది చిన్నప్పుడు చెప్పుకున్నాము. పెద్ద అయిన తర్వాత 7 అంతస్తుల మేని, ఈ శరీరం 7 అంతస్తుల మేని. ఇప్పుడు ఈ 7 సోల్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ శరీరం ఏంటంటే 7 అంతస్తుల మేని అని పెద్ద అయినాక చెప్పుకున్నాం. అంటే నాలెడ్జ్కి తేడా చెప్తున్నారు. చిన్నప్పుడు 7 అంతస్తుల మేడ అన్నాము, పెద్ద అయిన తర్వాత 7 అంతస్తుల మేని అని చెప్పుకున్నాము. ప్రజ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పుకుంటున్నాము అది కూడా చెప్పారు మేడం గారు. 7 అంతస్తుల ఆత్మ అని చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి ఈ స్పిరిచువల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి, ఈ ప్రజ్ఞానం వచ్చేటప్పటికి ఏమని చెప్పుకుంటున్నాము? 7 అంతస్తులు ఆత్మ అని చెప్పుకుంటున్నాము. 7 సంఖ్య ఎటు చూసినా ఆశ్చర్యం. 7 సంఖ్య ఎంతో అద్భుతమైందనమాట. ఎటు చూసినా కూడా ఆశ్చర్యం అనమాట. 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడంట భగవంతుడు. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళంతా కూడా సోమవారం నుంచి 6 రోజులు వర్క్ చేసి ఆదివారం రెస్ట్ తీసుకుంటున్నారు కదా. మరి ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే శూన్యం నుంచి వర్క్ చేయడం జరిగిందా, వర్క్ నుంచి శూన్యంలోకి వెళ్ళామా అని క్వశ్చన్ వేసుకుంటే ఏది ముందు, విత్తనం ముందా చెట్టు ముందా అన్నట్టుగా మరి శూన్యం నుంచా మరి ఇట్లా ఈ రెస్ట్ ఈ ఉదాహరణకి సంబంధంగా ఆవిడ తెలియజేస్తూ రెండు కూడా ఉన్నాయి, శూన్యము ఉంది అలాగే వర్క్ కూడా ఉందని చెప్పి అది వివరణ ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క 7 అంతస్తుల మేడ, 7 అంతస్తుల మేని, 7 అంతస్తుల ఆత్మ అన్ని 7 7 అని చెప్పడంలో 7కి అంత అద్భుతమైన చాలా గొప్పదనం ఉందని చెప్పడం జరిగింది. ఆదివారంలో మొదలు ఆదివారం శూన్యం నుండి సృష్టి అనుకున్నట్టుగా విశ్రమం నుండే శ్రమ అనుకోవాలేమో అని తెలియజేసి, సంఖ్యాపరంగా 7 పరమం పవిత్రం. 7 అనేది చాలా పరమం పవిత్రం. సప్త ఋషులే అసలు ఫస్ట్ పదం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఒక గర్భం దాల్చిన స్త్రీకి 7వ నెల చాలా ముఖ్యం. ఈవిడ చెప్తా ఉంది ఆ 7వ నెలలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని, చాలా ముఖ్యమని చెప్పడం ఎందుకో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట మేడం. 9వ నెల నిండితేనే ప్రసవం జరుగుతుంది కదా, కానీ 7వ నెలకి ఇంపార్టెంట్ ఇచ్చారనమాట. ఎందుకంటే 9వ నెల ప్రసవం అంటే మన అంకెలు సంఖ్యాయోగంలో 1 నుంచి 9 వరకే అంకెలు మొత్తం సృష్టించేది ఆ 9 అంకెలతోటే కదా. కాబట్టి 9వ నెల ప్రసవం అనేది కూడా దీనికి సంకేతంగా అని చెప్పారు. వివాహంలో సప్తపది, ఇద్దరు భార్యాభర్తలు కలిసి 7 అడుగులు నడవటం, దాన్ని సప్తపది అన్నారు. మనము 7 జన్మల్లో 7 బంధాలుగా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రక్త సంబంధంగా పుడతాము అని చెప్పింది మేడం. 7 జన్మలు, నువ్వు 7 జన్మల నుంచి నాతోటి కలిసి ఉండవని భార్యాభర్తలు గమ్మత్తుగా అనుకుంటుంటారు కదా. అట్లాగే రక్త సంబంధంలో కూడా 7 జన్మలుగా కలిసి పుడదామని చెప్తా ఉన్నది. మనము సప్త ఋషుల్లో ఏదో ఒక ఋషి సంతతి వాళ్ళము. అందుకే మనము
ఒక గోత్రం చెప్పుకుంటాము, ఒక ఋషి గోత్రం చెప్పుకుంటాము. అది కూడా ఆవిడ చెప్పకొచ్చింది. ఎందుకంటే మన భారతదేశ పురాణాలు ఈ ఋషుల యొక్క చరిత్రలు మొత్తం చదివింది ఆవిడ, చాలా క్షుణ్ణంగా చదివింది కాబట్టి ఇంత విపులంగా తెలియజేస్తున్నారు మేడం గారు. ఆ అలాగే సప్త ఋషులు, ఏదో ఒక ఋషి సంతతి వాళ్ళము మనం అందరం కూడా. మనము 7 లోకాల్లో సంచరించగలము. మరి ఇప్పుడు సంచరిస్తున్నాం కదా ధ్యానంలోకి వచ్చాక, 7 లోకాల్లో సంచరించగలము. అలాగే సప్త స్వరాలు ఉన్నాయి. మనం సప్త స్వరాలు, మరి నక్షత్రాల లోకాల నుంచే ఈ స్వరాలు కూడా పుట్టినవి, ఖగోళ శాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సప్త స్వరాలు ఉన్నాయి. ఆ వాటిని గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. వ్యసనాలు 7 ఉన్నాయి అని చెప్పారు. వ్యసనాలు 7 అంటే 7వ సంఖ్యను గురించి చెప్తూ ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆ వ్యసనాలు కూడా జోదము, జోదము, కామము, మద్యము, వేటాడటము, పరుషాలు ఆడటము, అహంకరించడము, నిందించడము, ఇవన్నీ కూడా ఆ చెప్పారనమాట మేడం గారు. తర్వాత సప్త పాతకాల గురించి చెప్పారు. ఇది వినలేదు నేను ఎప్పుడు. సప్త పాతకాలు: దురహంకారము, అర్థము, లోభము, వాంఛ, వైషమ్యము, కోపము, సోమరతనము, శత్రుత్వము అని 7 చెప్పారనమాట. అధోలోకాలు 7 అని చెప్పారు. ఊర్ధ్వలోకాలు తెలుసు మనకి, భూలోకం, భూవర్లోకం మనం ఎప్పుడు తెలుసుకుంటా ఉన్నాము ఈ నాలెడ్జి. అలాగే అధోలోకాలు కూడా 7 చెప్పారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు 7. కాబట్టి ఈ లోకాల్లో సంచారమే ఆత్మ సంచారం అని లాస్ట్ మెసేజ్ ఇచ్చారన్నమాట. ఈ లోకాలు ఇవన్నీ కూడా మనము, ఈ సప్తపది ఇవన్నీ కూడా ఈ 7 అనే అంకికి అద్భుతమైన నాలెడ్జ్ ఉందని తెలియజేస్తూ, అండాన్ని, పిండాన్ని, బ్రహ్మాండాన్ని గురించి కూడా చెప్తూ, సత్యం, జ్ఞానము, అనంతం బ్రహ్మ అది కూడా చెప్పారు మేడం. సత్యము, జ్ఞానము ఈ 2 కూడా అనంతం, దానికి ఆది అంతాలు లేవు అనమాట. దాని గురించి కూడా చెప్పారు మేడం గారు. అవన్నీ కూడా వన్ డే క్లాసులు అయితే గానీ ఆ జ్ఞానం పంచడానికి కుదరదు. అలాగే అండపిండ బ్రహ్మాండ లోకము అంటారు. మరి ఆ బ్రహ్మాండ లోకంలో ఎన్నో గెలాక్సీలు, ఎన్నో విశ్వాలు అన్ని కలిస్తేనే ఆ బ్రహ్మాండము. మరి అలాంటి బ్రహ్మాండమే నువ్వు అయి ఉండవని పత్రిజీ గారి యొక్క జ్ఞానంతో, మనము తెలుసుకున్న జ్ఞానంతో మనము కూడా బ్రహ్మాండాలమని తెలుసుకున్నాము. అందుకనే మనము దైవాలము, మనము భగవంతులము అనుకోవటానికి ఏంటంటే, ఆ బ్రహ్మాండం మొత్తము ఈ యొక్క మనిషిని తయారు చేసేటప్పుడు ఆ బ్రహ్మాండం మొత్తం మనలో పెట్టడం జరిగింది. అంతా నేనే అంతా అంటే ఆ విశ్వం ఏదైతే ఉందో అదే నేనే అంతా. నా శ్వాసే విశ్వ శ్వాస, ఆ విశ్వ శ్వాస విశ్వాత్మ శ్వాస, అది ఇది ఒకటే. ఈ హృదయ స్పందనలు ఆ హృదయ స్పందనలు ఒకటే. ఎంతో అద్భుతంగా తెలియజేశారు. కాబట్టి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని మరి మేడం గారు తెలుసుకున్నది మనకి కొన్ని సంఘటనల రూపంలో చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి, అలాగే అనిత మేడం గారికి, అలాగే ఈ గ్రూప్ లో పాల్గొన్న దివ్యాత్మ స్వరూపులకి, మరి మనం ఇలా కలవటానికి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆనందంతో పంచుకుంటూ అసలు తపనతో చెప్పటానికి అసలైన కారకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికి కూడా వేల వేల ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు అసలు 7 నెంబర్ గురించి. ఈ నాలెడ్జ్ అంతా ఏ బుక్ లో ఉందో ఇంకొకసారి బుక్ పేరు చెప్పరా? ఇవి సీక్రెట్ డాక్టరీన్ బుక్స్ అండి. ఓ, సీక్రెట్ డాక్టరీన్ కావేరి గారు ఒకటి రాశారు, ఆర్కే గారు 4 వాల్యూమ్స్ అండి. నేను చదువుతున్నాను, ఇంకా చాలా ఉంది ఈ మ్యాటర్ లో. ఆర్కే మనకి గారు మన ఈ స్వాధ్యాయంలో మీరు ఈ సీక్రెట్ డాక్టరీన్ బుక్ గురించి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకొని మన వారందరి కోసం తప్పనిసరిగా వివరించాలి. ఇంకొక రోజు ఆర్కే గారు రాసిన దాంట్లో కొన్ని సంఘటనలు మహాభారతంలోని అతి రహస్యాలు మేడం గారు మనకి చొప్పించి చెప్పారనమాట. అది ఒక రోజు తీసుకుంటాను తప్పనిసరిగా. అది కూడా మనకి తెలియని విషయాలు, ద్రోణాచార్యుని గురించి, మరి కృష్ణుడు
భీష్ముడు ఇద్దరు 8వ సంతానం. ఈ లింక్ ఏంటి అనే వాటిని గురించి మేడం గారు చాలా అద్భుతంగా, ఆర్కే గారు ఇంకా కొన్ని వాటికి జోడించి రాశారు. ఆయన 4 వాల్యూమ్స్ రాశారండి. మొత్తం 235 పుస్తకాలు రిలీజ్ చేశారు వాళ్ళు. అందులో జ్వాలాకులు మహర్షి మనకి అసలు తెలియదు ఆ పేరు. ఆయన 25 బుక్స్ రాశారు ఇంగ్లీష్ లో. అవి తెలుగులో అనువాదం చేశారు. నేను కొనటమే, నాకు కొన్ని బుక్స్ మీద నాకు కన్ను పడద్ది. ఆయన రాసినవి అని నాకు తెలియదు. ఈ 3 పుస్తకాలు ఎవరైతే చదువుతారో ఆల్రెడీ ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు అని చెప్పారు. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అదొకటి, ఇంకా 3 పుస్తకాలు అనమాట. ఆయన ఈ తెలుగులో వస్తే అవి కూడా చదివాను నేను. ఆ, చాలా అద్భుతమైన బుక్స్. అందుకనే సారు అందరి పుస్తకాలు చదవాలంటారు. నిన్నే రాత్రే శారవరి పుస్తకం తెచ్చింది, నేను చదవాల. ఈయన చదివాను కానీ చదవాల. ఇప్పుడు ఈ ఆత్మల గురించి రాత్రే చూశాను, అంతే. ఊరికి అట్లా నోట్ చేసుకొని కొంచెం వరకే చెప్పాను. థ్యాంక్ యూ మేడం. చలపతిరావు గారు మాట్లాడండి సార్, ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, విజయలక్ష్మి మేడం గారికి, అనితా మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేడం. ఈ రోజు సెషన్ చాలా బాగుంది మేడం. 7 అనే అంకె గురించి నాకు ఒక అపోహ ఉంది మేడం. ఆ అపోహ ఇవాళ తీరిపోయింది మేడం. భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు అని మేడం గారు చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన. థ్యాంక్ యూ అండి. మనకి తెలిసింది కొంత మాత్రమే, మనకి తెలియాల్సింది చాలా ఉంది, అనంతం ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ జ్ఞానాన్ని ఈ రోజు మా కోసం పంచుకున్నారు. స్వాధ్యాయ యోగంలో మీరు ఇంకా ఇంకా మాకు చాలా జ్ఞానాన్ని ఇవ్వాలి. నారాయణ రెడ్డి సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ వినిపిస్తుంది, చెప్పండి. వెళ్ళొచ్చారుగా అద్భుతంగా మేడం గారు థ్యాంక్ యూ సార్. సార్కి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, వినిపించటం లేదు. మేడం సార్ కుంభమేళ నుంచి నిన్ననే వచ్చారు. నిన్న ట్రైన్ లో ఉండి మాట్లాడారు, ఈ రోజు కనిపిస్తున్నారు. అద్భుతంగా ఉందని చెప్తున్నారు. నాకైతే ఇంకా ఏం వినిపించట్లేదు సార్ వాయిస్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ప్రతిరోజు మనకి ప్రతి మాస్టర్ చెప్తున్న జ్ఞానం, వారి అనుభవ జ్ఞానము ఎంతో అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కరం ఆ జ్ఞానాన్ని ఒట్టిగా ఇక్కడ క్లాస్ వినటం కాదు, దాన్ని మనం మనలోకి జీర్ణం చేసుకోవాలి, ఆస్వాదించుకొని లోపలికి జీర్ణం చేసుకొని ఇంకా అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. రమణేష్ గారు 2 నిమిషాలు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మనామలమ్మా. సార్ మీరు చెప్పాక మట్టి బొమ్మలు అవన్నీ, ఆ పుస్తకాలు నాకు తెలియదు. మహాభారత అవన్నీ కూడా చదివి ఆడియోస్ చేసి, లైట్ వర్కర్స్ బుక్స్ కూడా చేసి ఆ క్లాసులు తీసుకోవడం జరిగింది సార్. మీరు చెప్పిన మెసేజ్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడ ఒంగోలు ఉంటున్నారా? లేదు సార్, చీరాల దగ్గర వేటపాలెం. మీతో చాలా సార్లు మాట్లాడాను నేను. అదే ఒంగోలు అనే ఏరియాలో ఉండేది, చీరాల ఒంగోలు. చాలా సంతోషం అమ్మా. నిజంగా విజయలక్ష్మి గారు మరి చక్కగా ఎంతో, ఆ రోజుల్లో మీకు చీరాల మేడం ఉంది, అనిత గారు కూడా చాలా పుస్తకాలు చేశారమ్మా. మీరు కూడా అనిత నేను మీతో ఫస్ట్ మాట్లాడింది. ఏం చేస్తాం, చంద్రమోహన్ తో హీరోయిన్లు డాన్స్ చేస్తారట. తర్వాత హీరోయిన్లు పెద్దలు అయిపోతే చంద్రమోహన్ అక్కడ ఉండిపోతారు. అలా ఉంది నా పని. నేను సరదాగా మాట్లాడలేదు, ఎందుకంటే పిఎంసి లైవ్ లో ఉంది కాబట్టి. పితామహ పత్రిక ఆశయం ఏంటంటే, ముంగటి వాడికి విలువ, ముంగటి వాడిని పలక ఎక్కించు, ఎంత ఉన్నా సరే వెనక్కుండు. ఇది సార్ నుంచి నేర్చుకున్నాడు. తెల్లవారులు ఇస్తే నువ్వేం చేయాలంటే, ఎవరికి ఉపయోగపడాలో తిరగాలట, ఎవరిని ఉపయోగించుకోవాలో తిరగకూడదట. ఎంతెంతగా పంచుకుంటే అంతంత పెంచుకోబడుతుంది. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది, వెలికి తీసి సమాజానికి అందించాలి. దైవం మానస రూపేణ, ఎవరు రారట. భగవంతుని తలుచుకుంటే ఏదో రూపంలో వస్తారట. కథలు కూడా ఉన్నాయి.
వాడు నీటిలో మునిగిపోతుంటే వచ్చేస్తానమాట. వచ్చేస్తుంటే వాడు ఎవడో వచ్చాడు, రక్షిస్తాడు అంటే నువ్వేంటి దేవుడు వస్తాడని నన్ను కొనుక్కోండి. కొంతసేపు పోయిన తర్వాత పడవ వచ్చిందట. రారా బాబు అంటే దేవుడు వస్తాడు నువ్వేంటి వెళ్ళిపోన్నాడు. కొంతసేపు పోయిన తర్వాత హెలికాప్టర్ వచ్చింది, తాడేసిందట. దేవుడు రారా బాబు మునిగిపోతున్నాను. దేవుడు వస్తున్నాడు. ఇంతలో మునిగిపోండి, గోవింద అయిపోండి. ఆ మీదకి వెళ్ళి అడిగాడు, భగవంతుడు నీ మీద ఇంత నమ్మకంతో జీవించాను, జీవితంతో నువ్వు రక్షిస్తావు అనుకున్నాను, ఎక్కడ రక్షించావు? చచ్చిపోయినాడట. ఓరే బాబు, నేను వచ్చిన ముందు 6 రూపాయలు వచ్చాను, నువ్వు పట్టించుకోలేదు. తర్వాత పడవ మీద తీసుకొచ్చాను, నువ్వు పట్టించుకోలేదు. హెలికాప్టర్ వచ్చి నేనేం చేయలేను, నా ప్రయత్నం అంతా చేశాను, సరస నీ ఇష్టం. అలాగే నేను స్వాధ్యాయం కోసం చెప్పి అలిసిపోయినాను, ఎమరేట్స్ ఊరుకున్నాను ఇంకంతే. ఎందుకంటే స్వాధ్యాయం షార్ట్ ఎన్లైట్మెంట్, ధ్యానం బాగా చేసాం, సజ్జన సాంగత్యం చేసాం. ఒక మహాత్ముడు మొత్తం సాధన అంతా ఒక పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకం మన జీవితాన్ని మార్చేస్తాం. ఇప్పుడు నక్షత్రం ఇచ్చే పుస్తకం ఈజీగా తీసుకుంటున్నారు. మధ్యాహ్నం కూడా వచ్చింది, అద్భుతమైన పుస్తకం, 182 పేజీలు ఉంది. అది అందులో మన బాధ్యత ఏంటి, మనం ఎంత గొప్ప ఉంది. సమయం లేదు. మీ సేవలకు ధన్యవాదాలు. పితామహ పత్రి ఆశయాన్ని విశ్వాసం చేసిన మాటలందరికీ పుస్తకమే నక్షత్ర మిత్రులు. అవునమ్మా, పుస్తకమే నక్షత్ర మిత్రులు, దాని మీద పడింది నా కన్ను. మీరే మీ అందరికీ ఈ సందర్భంగా పత్రిక నాకు అవకాశం ఇచ్చారు. ఏంటంటే నేను 5 రూపాయల పుస్తకంతో మారాను కాబట్టి ఈ పుస్తకాలను అందరికి అందించడానికి. ఎవరైనా ఏ పుస్తకమైనా ఒక్క పుస్తకం తీసుకోండి, ఒక 6 నెలల పాటు రోజుకు 3 పేజీలు చదవండి. 6 నెలల తర్వాత మీరు మాస్టర్ అవ్వకపోతే ఆ రోజు నుంచి జ్ఞానం మానేస్తాను. ఎందుకంటే మరి ఒక నిపుణుడు ఏడు చేస్తాడు, ఈ మిషన్ అది ఎక్స్పర్ట్ అట, బాగు చేయకపోతే ఇంకేది నా ఎక్స్పెక్టేషన్ వేస్టే కదా. నేను స్వాధ్యాయంలో ఎక్స్పర్ట్ అని నాకు నేను చెప్పడం కాదు, ప్రపంచం అంతా చెప్తుంది. పిరమిడ్ సొసైటీలో ఒకటే చెప్తున్నామ్మా, నాకేమీ అది కాదు. మీలో కూడా ఒక్క పుస్తకం పట్టుకోండి, మీ జీవితం మారిపోద్ది. ఒక జొనాథన్ లివింగ్స్టన్ సేగలో మరి మన తరక న్యూటన్ గారికి మార్పు వచ్చింది. ఒక మరణంలో మీరు పత్రిక గారిని ఎంతో మార్చింది. అలాగే నా జీవితం 5 రూపాయల పుస్తకం, ఎక్కిరాల భరద్వాజ్ గారు. ఎప్పుడు వెళ్ళారు ఆ సమాధికి? ఒంగోలు లాయర్పేటలో ఉంది భరద్వాజ్ సమాధి. వెళ్ళామమ్మా? అవును, అక్కడ ధ్యానం చేసి వస్తుంటాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. కొంచెం సమయం ఏమో కాదు, మహాతల్లులు అందరూ వస్తున్నారు. వ్యక్తిత్వ పుష్పాలు నిజంగా ఒక్కొక్క ప్రాంతంలో మంచి పుష్పాలు వికసించాయి. ఒక గులాబీ పువ్వు, ఒక మందార పువ్వు, గొట్టం పువ్వులు కూడా ఉంటాయట ఒకసారి. ఒక పరిమళం లేని పుష్పాలు ఉంటాయట, కొన్ని వికసించిన పుష్పాలు ఉంటాయట. అన్ని పుష్పాలన్నీ పింజ కాయ అవుతుందా, కాయ పండు ఏదో అంటారు కదా, అన్ని పువ్వులు దేవుడి ముందు చేరవు. అలాగే పత్రిక గారి మాస్టర్ అన్నారంటే చాలా మంది మాస్టర్ అంటే ఏంటనుకున్నారు తెలిసిన, ఎంబీబీఎస్ జాయిన్ అంటే డాక్టర్ అంటాం కదా. డాక్టర్ గారు మా పిల్లలు డాక్టర్ జాయిన్ అయ్యి డాక్టర్ అంటారట. ఆడు తెల్లాలేసి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి మన్నాడే బోర్డు పెట్టి ప్రాక్టీస్ పెట్టాడు. అప్పుడు ఏటవుద్ది, 4 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ అవుతాడు. ఇది అన్ని అంటే నువ్వు అప్పుడే జాయిన్ అయిపోయిన డాక్టర్ అయిపోతా. అందువల్ల మాస్టర్ అంటే మాస్టర్ కాదు, నువ్వు మాస్టరీగా ఉండాలి. మాస్టర్ అంటే బాధ్యతగా ఉండాలి. మాస్టర్ అంటే నువ్వు బరువు. మాస్టర్ అంటే ఎవరు? తన మీద తన ఆధిపత్యం చేసుకుంటే మాస్టర్, ఇంకోరి మీద కాదండి. పుస్తకాలు ఉన్నాయి, మీరు ఎవరైనా పుస్తకం చదివిన నెంబర్ అక్కడ ఉంది, 9052172135. ఈ నెంబర్ కాల్ చేయండి. పుస్తకం చదవడం రాకపోతే నేను మానేస్తాను. 5వ తరగతి చదవడం వస్తే చాలు, పుస్తకం తెలుగు వస్తే చాలు, మాస్టర్ అయిపోతారు. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ లలితమ్మ, అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. విజయలక్ష్మి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, రమేష్ గారికి కృతజ్ఞతలు. మన జూమ్ లో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారికి, వీక్షించబోయే వారికి అందరికీ చిన్న విన్నపం, స్వాధ్యాయాన్ని అందరూ తప్పనిసరిగా ప్రతిరోజు, ఇందాకే మేడం చెప్పారు 3-2-1 ఫార్ములా, తప్పనిసరిగా మనమే స్వాధ్యాయం చేసుకోవాలి. మనకి స్వాధ్యాయం 11 గంటల సెషన్ నడుస్తుంది. ఇప్పుడు నక్షత్ర మిత్రులు పత్రిజీ మనకి ఏది చెప్పినా అది మన కోసమే చెప్పారు. అది మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడే మనం ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాం అన్నది మనకి పూర్తిగా అవగతం అవుతుంది. ఎప్పుడైతే అవగతం అవుతుందో మన ప్రయాణంలో మనం ముందుకెళ్తాము. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సమస్త సుఖినో భవంతు. ఇదే లింక్ మేడం 11 గంటలకి? అన్నిటికీ ఇదే లింక్ అమ్మా. మన కార్యక్రమాలు ఈ జూమ్ లో జరిగే వాటి ప్రతిదానికి ఇదే లింక్ ఉంటుంది. ఈ మధ్య నాకు వీటిలో వినటానికి టైం చాలట, క్లాసులకి వెళ్ళటం కదా. అవునవును, మీరు 24/7
మనకి యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు. ఇవాళ అట్టా చూస్తా అంతే, మరి ఇట్లా పాల్గొనటానికి కుదరట్లా. ఇవాళ అంటే మళ్ళీ మనకి అవకాశం. సాయంత్రం 3 గంటల క్లాస్ ఉందామండి. ఓకే మేడం. అంటే అవకాశం ఉంటే మీకు తెలియదు ఏం కాదు, గ్రూప్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ జూమ్ లో పాల్గొంటే మనం మాట్లాడుకుంటూ ఈ సాంగత్యం వేరే ఉంటుంది, యూట్యూబ్ లో చూస్తే అది వేరే ఉంటుంది. నేను అందుకే ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నప్పుడు డైరెక్ట్ గా క్లాస్ లో జూమ్ లోనే పాల్గొనమని చెప్తుంటాను, మెడిటేషన్ కైనా ఇప్పుడు క్లాసెస్ కైనా. కరెక్టే కదా, అది సార్ చెప్పింది అదే కదా. ఓకే అందుకని మేడం, థ్యాంక్ యూ. ఉన్నప్పుడు ఎక్కడ ధ్యానం జరిగినా వెళ్తా గ్రూప్ లో కూర్చోటానికి, మళ్ళీ అది కూడా చేస్తాం. అంతే కదా, మనకి పత్రిజీ అన్ని అందించారు, మనం తీసుకోవడంలోనే మనకుంది. ఆదర్శం అనమాట. చూడండి మీ గ్రూప్ లో వచ్చి నేను ధ్యానం చేస్తున్నాను, గాడి ఉంటే ఉపయోగించుకోవడమే. అంతే అంతే. అమ్మా అనితమ్మ, చిన్న మనవి, విజయమ్మ గారు చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒక పుస్తకం బాగా పరిశోధన పరిశీలన చేసి మరి పిఎంసి డిజిటల్ ద్వారా ఒక పుస్తకాన్ని అందించమని కోరుకుంటున్నాను. సీక్రెట్ డాక్ట్రిన్స్ అయిపోయింది, బుక్ చెప్పేశాను, సీక్రెట్ డాక్ట్రిన్ కావాలనేసి. ఓ అమ్మ, సీక్రెట్ డాక్ట్రిన్ ఎవరికి అర్థం కాదు, మీరు చెప్తున్నారంటే నిజంగా బ్లావెట్స్ కి జ్ఞానం 100 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తుందని తల్లి చెప్పింది. మరొక సందర్భం మాట్లాడుకుందాం. ఎందుకంటే కాలానికి కట్టుబడి ఉండాలి, కాలాతీతం మనం. కాలానికి దూరం అతీతం, కాలం కట్టుబడి ఉండాలి. అమ్మగారికి చదువుకోండి. మనము ఆ సబ్జెక్ట్ చెప్పినా రిసీవ్ చేసుకోవటానికి చాలా కష్టం, అర్థం కాదు. అందుకని కొన్ని సంఘటనల వరకే చెప్తున్నాను. అలాగే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. కూడా అర్థం కాదండి, అట్లా ఉంది. ఓకే, మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉంచుతాము, ఎవరికి ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తుంది. అంతే. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు మరలా వినటం వల్ల ఇంకొంచెం అర్థమవుతుంది, దాన్ని చూడటం చదువుకోవటం వల్ల దానికి కనెక్ట్ అవుతాం. కాబట్టి ఏమో సంకల్పం ఒకటి వచ్చింది అంటే అది జరిగి తీరుతుంది అన్న భావంతో నేను మిమ్మల్ని అడగటం జరిగింది. ఈ సంఘటనలు మన ఇదే ఫస్ట్ టైం కదా వినటం. నాకు అందుకనే ఇది చెప్పాలని అనిపించింది. అట్లాగే ఇంకా కొన్ని సంఘటనల వరకే కానీ ఆమె నాలెడ్జి పంచాలంటే నేను అర్థం చేసుకున్న, ఎదుటాళ్ళు అర్థం చేసుకునే అంత ఇదిగా లేదు. చదివా చాలా సాహసమే. అమ్మ చిన్న మాట చెప్పాలి. పత్రిక గారు ఒక మాట అన్నారు, నేను అన్ని పుస్తకాలు చదివాను కానీ చేతి పుస్తకాలు చదువుతున్నాను, అర్థం కాకపోతే ఇంకా చదువుతూనే ఉన్నాను సార్. అంటే సార్ మనకి అర్థం అయినా కాకపోయినా చదవడం అయితే తప్పనిసరి అని చెప్పారు. అవునవును, చదవాలి, ఎన్నోసార్లు చదవగా అది పట్టుద్ది. ఓకే అమ్మా, ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.